అంబర్పేటలో శ్రీ సీతారాముల శోభాయాత్ర ఎంజీహెచ్ గ్రౌండ్ నుంచి వీర్ సావర్కర్ చౌక్ వరకు భారీగా శోభాయాత్ర నిర్వహించారు. శ్రీ సీతారాముల శోభయాత్రను శ్రీరామనవమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఈ నెల 27న అంబర్పేట్ ఎంసీహెచ్ గ్రౌండ్ నుండి కాచిగూడ వీర్ సవార్కర్ చౌక్ వరకు శోభయాత్ర నిర్వహిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శోభయాత్ర కన్వీనర్ గౌతమ్ రావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొంటారని పేర్కొన్నారు. సామూహికంగా యాత్ర నిర్వహించడం ద్వారా ఐక్యమత్యాన్ని చాటి చెప్పాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలియజేశారు. మన సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందించడం ఎంతో ముఖ్యమని ఆయన అన్నారు. ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నట్టే ఈ సంవత్సరం కూడా ఘనంగా శోభయాత్ర నిర్వహిస్తున్నామన్నారు. ఈ శోభయాత్రలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని గౌతమ్ రావు పిలుపునిచ్చారు. పత్రికా సమావేశం ఉన్నటువంటి అందరికీ కూడా నమస్కారం. ఈ నెల 27వ తారీఖు నాడు శ్రీరామనవమి సందర్భంగా అంబర్పేట నియోజకవర్గంలో జరగబోయేటువంటి శోభయాత్ర గురించి మీ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి అందరికీ తెలియజేయడం కొరకు మీ ముందు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాం. గతంలో కూడా అంబర్పేట గ్రౌండ్ నుంచి కాచిగూడ వీర సావర్కర్ విగ్రహం వరకు కూడా ఈ శోభయాత్ర నిర్వహించడం జరిగింది. యావత్ దేశంలో శ్రీరామనవమి సందర్భంగా చాలా కార్యక్రమాలు జరుగుతాయి. కానీ ఒక ప్రత్యేకమైనటువంటి వాతావరణంలో ఈ అంబర్పేటలో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఆధ్యాత్మికంగా అంబర్పేట గ్రౌండ్ నుంచి కూడా మొదలైనటువంటి శోభయాత్ర కాచిగూడ వీర సావర్కర్ విగ్రహం వరకు చేరే వరకు మధ్య ఉన్నటువంటి అన్ని బస్తీలకు సంబంధించినటువంటి ఈ అంబర్పేటలో నివసిస్తున్నటువంటి కుటుంబాలన్నీ కూడా ఈ శోభయాత్రలో పాల్గొంటా ఉన్నారు. అదేవిధంగా ఈ అంబర్పేటలో ఉన్నటువంటి సాంస్కృతికంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి చిన్నారులు కూడా వేదికలు వేసుకొని ఏ బస్తీకా బస్తీ వచ్చి అక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తూ స్వాగతం కూడా పలుకుతూ ఉన్నారు. పోయినసారి కన్నా కూడా ఎక్కువ మండపాలు వేయడం, ఎక్కువ మాతృమూర్తులు కూడా ఈ శోభయాత్రలో పాల్గొబోతున్నారు. అదేవిధంగా పెద్దలు కిషన్ రెడ్డి గారు కూడా ఈ శోభయాత్రలో పాల్గొంటా ఉన్నారు. ఈ శోభయాత్ర రాజకీయాలకు అతీతంగా అంబర్పేటలో ఉన్నటువంటి అన్ని కుటుంబాల భాగస్వామ్యంతో ఈ శోభయాత్ర నిర్వహించబడుతుంది. కాబట్టి నేను ఒకటే మీ ద్వారా కోరుతా ఉన్నాను, అంబర్పేటలో ఉన్నటువంటి అందరినీ మన ఇళ్లలో ఆ రోజు పూజ చేసుకుంటాం, మన బస్తీలలో కూడా కార్యక్రమాలు నిర్వహిస్తాం. అవన్నీ పూర్తి చేసుకున్న తర్వాత 3 గంటలకు ప్రారంభమైనటువంటి ఈ అంబర్పేట గ్రౌండ్ నుంచి ప్రారంభమైనటువంటి శోభయాత్రలో మనందరం కూడా పాల్గొవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈ సామూహికంగా శోభయాత్ర నిర్వహించడం వల్ల ఒక ఐక్యత, సమాజంలో ఒక ఐక్యత, ఒక శక్తిని ఇస్తుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే మన దేశం మీద, సమాజం మీద దాడులు జరుగుతూ ఉన్నాయో వాటికి ప్రతిగా మనం కలిసి జీవన విధానం, భారతదేశం యొక్క జీవన విధానాన్ని తెలియజేయాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆరాధించేటువంటి, పూజించేటువంటి రాముల వారు, వారి శోభయాత్రలో పాల్గొనడం కూడా మన అదృష్టం. ముఖ్యంగా భారతీయ సమాజంలో, భారతీయ సంస్కృతిలో భాగమైనటువంటి రాముల వారి జీవన విధానం అయితే ఉందో, వారు ఒక ఆదర్శమూర్తిగా మన ముందే అయితే వారి జీవన విధానం ఉందో, అది ప్రపంచంలోనే మానవులు ఏ విధంగా జీవించాలా, మానవ జాతి ఏ విధంగా ఉండాలా అనే దానికి ఒక నిదర్శనంగా వారు మన ముందు ఉంచినారు. కాబట్టి యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అటువంటి కుటుంబ వ్యవస్థ, అటువంటి జీవన విధానం ఉండాలని కోరుకునేటువంటి ప్రతి కుటుంబం కూడా దీంట్లో పాల్గొవాలని చెప్పి, మరియు ముఖ్యంగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఆరాధదైవం అయినటువంటి రాముల వారు మంచి ఉండాలంటే భారతీయ సమాజంలో ఉన్నటువంటి విలువలను మనం కాపాడుకోవాలా. ఆ విలువల ద్వారానే ప్రపంచ శాంతిని మనం నిర్మాణం చేయగలుగుతామని చెప్పి కూడా
ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.